హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? చాలామంది సబ్స్క్రైబర్లు కూడా మనకి కామెంట్ సెక్షన్లో ఈ 2024లో మా యొక్క ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒక వీడియో చేయబయ్యా అని చెప్పేసి చాలామంది కూడా రిక్వెస్ట్గా కామెంట్లు అయితే పెట్టడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మీకు ఆధార్ కార్డ్ని సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ క్రోమ్లోకి వచ్చేయండి, మొబైల్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు. సో ఒకవేళ మీరు మొబైల్ యూస్ చేసినట్లయితే మీరేం చేస్తారంటే డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి మై ఆధార్ అని చెప్పేసి మీరు టైప్ సెర్చ్ చేయండి. ఇక్కడ మన స్టార్టింగ్లో మై ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆధార్ కార్డు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కాస్త మీరు డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్కి డౌన్లో మనకు డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు లేట్ చేయకుండా క్లిక్ చేయండి. మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఇంకో పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పేసి ఇక్కడ మనకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. డౌన్లో మనకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి. అంటే మనకి ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ద్వారా మన యొక్క ఆధార్ కార్డు మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మాత్రం ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సో మీరైతే 50 రూపాయలు చెల్లించి మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోండి. మనకు అప్డేట్ చేసిన విత్ ఇన్ 24 అవర్స్లోనే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయితే అవడమే జరుగుతుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎంటర్ ఆధార్ నెంబర్, తర్వాత క్యాప్చా అని చెప్పేసి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మీరైతే ఎంట్రీ చేయండి. డౌన్లో మనకు ఒక క్యాప్చా అని కనిపిస్తుంది కదా. ఈ యొక్క క్యాప్చాని మీరైతే విత్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్తో సహా మీరైతే ఎంట్రీ అయితే చేయాలి. ఇక్కడ మనకు సెండ్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకేం జరుగుతుందంటే ఏదైతే మనకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆధార్కి సో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మనకైతే ఒక ఓటీపీ అయితే మనకు రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని సో మీరైతే విత్ ఇన్ 1 మినిట్లోనే మీరైతే ఎంట్రీ అయితే చేయాలి. సో 1 మినిట్ తర్వాత మనకైతే ఎక్స్పైర్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. నాకు ఓటీపీ అయితే వచ్చేసింది. నేనైతే ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను లాగిన్ మీద క్లిక్ చేశాను. సో సక్సెస్ఫుల్గా నా యొక్క ఆధార్ కార్డ్ పోర్టల్లో నేనైతే లాగిన్ అయితే అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా యొక్క ఆధార్ కార్డు సంబంధించి ప్రింట్ అయితే మనకు రావడం జరిగింది. ఒకవేళ బ్యాక్ కావాలంటే మనకు బ్యాక్ కూడా ఇలా రావడమే జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు. తర్వాత మీకు ఇది కనుక పీడిఎఫ్ కావాలంటే మాత్రం సో మీరేం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకేంటంటే కాస్త మీరు డౌన్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా నా యొక్క కంప్యూటర్లో నా యొక్క ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనం పీడిఎఫ్ని ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క పీడిఎఫ్కి ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుందండి. ఇక్కడ చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయితే పడుతూ ఉంటారు. ఆ యొక్క కన్ఫ్యూజన్ దేగుంచి అంటే ఈ పీడిఎఫ్కి మేమేం పాస్వర్డ్ పెట్టామని చెప్పేసి మీరు పాస్వర్డ్ పెట్టలేదండి. మన ఆధార్ కార్డు సంస్థ వారు పాస్వర్డ్ అయితే పెట్టారన్నమాట. మరి ఈ యొక్క పాస్వర్డ్ మనం ఎలా ఓపెన్ చేయాలంటే ఎగ్జాంపుల్కి మీ యొక్క పేరు వచ్చేసి రవి అనుకోండి. మీ యొక్క పేరులో స్టార్టింగ్ 4 లెటర్స్, తర్వాత మీరు ఏ ఇయర్లో జన్మించారు సో ఎగ్జాంపుల్కి వచ్చేసి 2000 అనుకోండి. దాన్ని తీసుకోవాలి అంటే RAVI 2000. సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీరైతే ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నా యొక్క పాస్వర్డ్ నేనైతే ఎంట్రీ అయితే చేశాను. నేనైతే ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా యొక్క ఆధార్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయితే అవడం అయితే జరిగింది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని ఎక్కడైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నేనైతే మనకి మొబైల్లో కావచ్చు, మనకి కంప్యూటర్లో కావచ్చు, మనకి పాన్ కార్డ్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.